గట్టిగా 2, 3 వారాలు కాలేదు. థియేటర్ల కోసం నిర్మాతలు కింద మీద పడుతున్నారు. పండగ సీజన్‌లో అన్ని సినిమాలు ఒకేసారి రావాలనుకోవడంతో తలనొప్పి మొదలైంది. మొత్తానికి పెద్దలు అందరూ కలిసి 'రవితేజ ఈగల్' సినిమాను వెనక్కి పంపడంతో సమస్య సద్దుమణిగింది. కానీ అప్పుడు సాధ్యాసాధ్యాలు చూసుకోలేదు. సోలో డేట్ ఇస్తామని మాట ఇచ్చేశారు. కానీ అప్పటికే అక్కడ ఊరి పేరు భైరవకోన సినిమా డేట్ వేసి ఉందని మర్చిపోయారు. ఆ సినిమా నిర్మాతను సంప్రదించాలన్న సంగతి మర్చిపోయారు. దాంతో ఇప్పుడు మళ్ళీ థియేటర్ల సమస్య మొదలయ్యింది. ఫిబ్రవరి 8 లేదా 9లకు 3 సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. 'యాత్ర 2', 'రవితేజ ఈగల్', 'సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన' సినిమాలు ఉన్నాయి. 'యాత్ర 2'ని వెనక్కి తగ్గమని అడగలేరు. అది ఆంధ్ర సీఎంకు సంబంధించిన సినిమా. 'ఈగిల్'ను వెనక్కి వెళ్ళమని అనలేరు. ఎందుకంటే దానిని వెనక్కి పంపిందే ఇండస్ట్రీ పెద్దలు. ఇక మిగిలింది భైరవకోన. అందుకే ఇప్పుడు ఆ సినిమా మీద ఒత్తిడి చేస్తున్నారు. కానీ నిర్మాత రాజేష్ దండా సత్యమేరా అంటున్నారు. దాంతో ఆ సినిమా సమర్పకులు అనిల్ శంకర్ మీద సినిమా పెద్దలు ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తుంది. కానీ వెనక్కి వెళ్తే వడ్డీలు ఎవరు భరిస్తారు అని, పైగా సినిమాను హోల్సేల్గా కొనుగోలు చేసిన వారు వెనక్కి వెళ్తే తాము సినిమాను వదులుకుంటామని అంటున్నారని నిర్మాత రాజేష్ చెబుతున్నారు. మరి ఇప్పుడు సినిమా పెద్దలు అంతా కలిసి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.